నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మన దగ్గర అయితే శ్రీనివాసరావు గారు అవుతున్నారు. ఇతను చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ వ్యవసాయ రంగాల్లో ప్రాముఖ్యత పొందుతూ వ్యవసాయం గురించి అయితే మనకు కొన్ని విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం ప్రాముఖ్యత పొంది ఉన్నారు? వ్యవసాయం అని కాదు కానీ గ్రామీణ భారతదేశంలో ఆల్మోస్ట్ 12 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. సో ఆ విధంగా వ్యవసాయము, అక్కడున్న ఇబ్బందులు, ఛాలెంజెస్, పాసిబుల్ సొల్యూషన్స్ ఏమి ఉన్నాయనేది కొంత ఐడియా ఉంది. ఓకే, 12 సంవత్సరాలు. యా అంటే గవర్నమెంట్ బేసికేనా? యా గవర్నమెంట్, ప్రైవేట్ అన్ని విధాలుగా అన్ని 2 సెక్టర్లో పనిచేస్తాను. సార్, ఇప్పుడు మన వ్యవసాయ రంగం హరిత విప్లవం రాకముందు ఎలా ఉండేది, అది వచ్చిన తర్వాత దాని యొక్క అభివృద్ధి ఎలా ఉంది? సో మీకు ఫస్ట్ అసలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి అర్థం చేసుకుంటే, అప్పుడు ఫుడ్ స్కేసిటీ, హంగర్ డెత్స్ చాలా ఎక్కువ ఉండేవి. అంటే తిండి గింజల కొరత చాలా ఎక్కువ ఉండేది అప్పుడు. సో దీన్ని ఎదుర్కోవడానికి మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, అప్పట్లో గ్రీన్ రెవల్యూషన్ అని తీసుకొచ్చింది. బేసిక్గా తెలుగులో హరిత విప్లవం అంటాం. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సెంట్రలైజ్డ్గా ప్రొడక్షన్ చేసి ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిన ప్రొడక్షన్ని దేశం మొత్తం పంచిపెట్టాలన్న ఒక ఉద్దేశం. సార్, ఇప్పుడు వర్షాధార వ్యవసాయం వల్ల వచ్చే లాభాలంటే దాన్ని మన ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? వర్షాధార వ్యవసాయం అంటే ఏంటంటే, బేసిక్గా వర్షం మీద ఆధారపడి చేసే వ్యవసాయం. అక్కడ మీకు ఇరిగేటెడ్ కండిషన్స్ ఉండవు. అంటే కెనల్ ఇరిగేషన్ ఉండదు, మీకు బోర్వెల్ ఇరిగేషన్ ఉండదు. సో ప్యూర్గా మీకు వర్షాల మీద ఆధారపడి చేసే వ్యవసాయం. సో ఇప్పుడు నేను చెప్పా కదా, హరిత విప్లవం అనేది ఎప్పుడైతే మన ప్రభుత్వాలు తీసుకొచ్చినాయో, ఈ వర్షాధారం మీద పండే పంటలు కానీ ఆ జియోగ్రఫీస్ని కానీ పూర్తిగా పట్టించుకోకపోవడం, ఆ ఏరియాస్ని అసలు పట్టించుకోలేదు అనమాట. ఓన్లీ ఎక్కడైతే మీకు వాటర్ ఉందో, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎంత పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ గ్రీన్ రెవల్యూషన్లో ఈ హై వాటర్ ఉన్న దగ్గర వచ్చిందో, మీకు ఎగ్జాంపుల్ యూరియా ఉంది. యూరియా సబ్సిడీ ఎవ్రీ ఇయర్ 70,000 crores. 70,000 crores ఆఫ్ సబ్సిడీ ప్రతి సంవత్సరం మన భారత ప్రభుత్వం రైతులకి యూరియా సబ్సిడీ ద్వారా ఇస్తుంది. కానీ ఎవరు వాడతారు యూరియా ఎక్కడ వాడతారు? వాటర్ ఉన్న దగ్గర యూరియా వాడతారు. వాటర్ లేకపోతే మీరు ఊరికే పొలంలో యూరియా కొట్టినా కానీ ప్లాంట్ అబ్జార్బ్ చేసుకోలేదు. సో ఎవరు వాటర్ ఉన్న వాళ్ళు అంటే ఈ పెద్ద పెద్ద డ్యాముల చుట్టూ పొలాలు ఉన్న రైతులకే ఆ సబ్సిడీలు అందుతున్నాయి. కానీ వర్షాధారం మీద పంటలు పండించే రైతులకి ఎవరికి ఈ పబ్లిక్ సబ్సిడీస్ అందట్లేదు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ యూరియా. ఇలా కాకుండా సీడ్లో చాలా సబ్సిడీస్ ఉన్నాయి, అవి వాళ్ళకి అందవు. ఫర్టిలైజర్స్, ఏవి గవర్నమెంట్ సంబంధించిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఈ వర్షాధార వ్యవసాయంలో. కానీ మీరు ఇప్పటికీ చూస్తే మన ఇండియాలో 60% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ రెయిన్ ఫెడ్ ఫార్మర్స్. అంటే 60% మంది రైతులు ఇంకా వర్షాధార వ్యవసాయమే చేస్తున్నారు ఇండియాలో. సో కానీ వీళ్ళు ఏమైనా తక్కువ పండిస్తున్నారా అంటే, వీళ్ళు పండించే పంటలు చూస్తే మీరు మిల్లెట్స్, 90% ఆఫ్ ద మిల్లెట్స్ ఆర్ గ్రోన్ ఇన్ రెయిన్ ఫెడ్ రీజన్. 90% చిరుధాన్యాలు ఈ వర్షాధార జాగ్రఫీస్లోనే పండించబడుతున్నాయి. 70% ఆఫ్ ఆల్ పల్సెస్ ఆర్ గ్రోన్ ఇన్ రెయిన్ ఫెడ్ రీజన్స్. అంటే పప్పు దినుసులు ఉన్నాయి కదా, మన కందిపప్పు, పెసరపప్పు, ఇవన్నీ కూడా ఈ రెయిన్ ఫెడ్ రీజన్స్ నుంచే వస్తాయి. ఎందుకు సార్ ఇవి? వాటర్ అబ్జర్వేషన్ తక్కువ ఉంటుందా? అవును, వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ వర్షాధార పంటలు. దాంతోపాటు మీకు ఆయిల్ సీడ్స్, గ్రౌండ్ నట్ కానీ రకరకాల మస్టర్డ్, ఇవన్నీ కూడా అక్కడే రెయిన్ ఫెడ్ రీజన్స్ వస్తాయి 70%. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటూ బాగుంటుంది వర్షాధారం? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మెయిన్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే, రైతులు అసలు వరి కానీ గోధుమలు కానీ ఎందుకు పండిస్తున్నారు? అంత హ్యూజ్ ఏరియాస్లో ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేస్తుంది ప్రతి సంవత్సరం. వరికి గోధుమకి అనౌన్స్ చేయడమే కాక వాటిని ప్రొక్యూర్ చేస్తుంది. సో మెయిన్ అనేది ఆ మార్కెట్ ఇంటర్ఫేస్ రైతులకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. సో నా పని ఏంటి, నేను పండించడం, వరి కానీ గోధుమలు కానీ నేను పండించుకుంటే సరిపోతుంది. అది నేను గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుంది. సో కొంత మార్కెట్ సైడ్ అనేది ఆ సేఫ్టీ నెట్ అనేది
వరి కానీ గోధుమలు పండించే రైతులకు ఉంది. కానీ అలాంటి సిస్టమ్ ఎక్కడ మనకి ఈ వర్షాధార పంటల్లో లేదు. బట్ ఓవరాల్గా చూస్తే ఇండియాలో ఈ మార్కెట్ సపోర్ట్ అనేది వరికి కానీ మనకి ఈ గోధుమలు కానీ వచ్చినట్టు మనకి ఆ సపోర్టు ఈ వర్షాధార పంటల్లో చాలా తక్కువ. అది ఒక మెయిన్ ప్రాబ్లం. ఓకే. దాంతోపాటు రకరకాల ప్రాబ్లమ్స్. మన అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ కూడా ఇట్స్ ఆల్ ట్యూన్ ఫర్ ఇరిగేటెడ్ క్రాప్స్. సో ఏంటంటే ఏ సబ్సిడీ మీరు అవైల్ చేసుకోవాలన్నా మీకు వాటర్ ఉండాలి. అవును. ఎగ్జాంపుల్ మీరు స్ప్రింక్లర్లు వేసుకోవాలి, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవాలి మీ పొలంలో. అవన్నీ ఎప్పుడు చేస్తారు? మీకు నీళ్ళు ఫెసిలిటీ ఉండాలి కదా. స్పెషాలిటీ ఉంటే సో ఆ సబ్సిడీస్ కూడా వెళ్ళేది ఆ నీళ్ళు ఉన్న ఫార్మర్స్కి. సో అది సో బేసిక్గా మీకు నీళ్ళు యాక్చువల్గా మీరు సపోర్ట్ చేయాల్సింది రిసోర్స్ లేని ఫార్మర్స్కి మీరు సపోర్ట్ చేసి వాళ్ళని కొంచెం పైకి తీసుకురావాలి. కానీ మన గవర్నమెంట్ ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉందంటే ఆల్రెడీ వాటర్ ఉన్న ఫార్మర్స్కే ఇంకా మనం సబ్సిడీస్ పుష్ చేయడం. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. దీంతోపాటు ఇప్పుడు మీరు చూస్తే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిన వర్షాధార డిస్ట్రిక్ట్స్ చూస్తే 499 డిస్ట్రిక్ట్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ రెయిన్ఫెడ్ డిస్ట్రిక్ట్స్. అంటే ఈ 499 జిల్లాల్లో వర్షాధారం మీద పంటలు పండిస్తారు. సో ఎక్కువ పేదరికం, ఎక్కువ మాల్నరిష్మెంట్, ఎక్కువ మైగ్రేషన్, ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న రీజియన్స్ కూడా ఇవే. ఓకే. సో ఎందుకంటే మనకి ఎన్నో డికేడ్స్, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ లేక వాటిని గవర్నమెంట్స్ పట్టించుకోక జరిగిన నష్టం వల్ల అవి వెనకబడిపోయినాయి ఆ జిల్లాలో. హెరిటేజ్, రియల్ గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ల్యాండ్ లైస్ విత్ ద ఫార్మర్స్ అండ్ దేర్ నాలెడ్జ్ అబౌట్ క్రాప్స్. ఓకే. సో ఇంత రిచ్ హెరిటేజ్ ఉంది. సో ఇది మనం స్లోగా మోడర్న్ అగ్రికల్చర్ ద్వారా చాలా కోల్పోయాం. అది ఇప్పుడు మేజర్ ప్రాబ్లం. జనరల్గా ఇండస్ట్రియలైజ్ అవుతున్న సొసైటీస్లో పీపుల్ మూవ్ అవుట్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ మూవ్ టు సిటీ. సో అది జరుగుతుంది కాబట్టి అది జరుగుతూనే ఉంది. సో దీన్ని ఎట్లా రివైవ్ చేయాలనేది అది డిఫరెంట్ క్వశ్చన్. బట్ జనరల్గా మనకు ఒక రిచ్ హెరిటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది. ఒక ఆల్బర్ట్ హార్వర్డ్ క్లియర్గా ఆయన బుక్లో రాస్తాడు. ఆయన ఫార్మర్స్ అన్నాడు ఆ బుక్లో రైతుల్ని. సైంటిస్ట్ అని, ప్రతి రైతు సైంటిస్ట్ అని చెప్పి అక్కడ నేను వాళ్ళ దగ్గర గడిపిన కొన్ని రోజులు నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పి చెప్తాడు. సో దట్ ఈస్ అవర్ అగ్రికల్చర్, దట్ ఈస్ అవర్ స్ట్రెంత్. సో దాట్ వీఆర్ స్లోలీ లూజింగ్ అవుట్. ఓకే.